సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే ఏదో టాస్క్లు పెడతారు, సెలెక్ట్ చేస్తారు, లోపల పంపిస్తారని. కానీ 10 ఎపిసోడ్స్ అయిపోయింది, టాస్క్ల మీద టాస్క్లు, అంతా క్లమ్జీగా ఏదో బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది. అంటే మెయిన్ బిగ్ బాస్ కంటే కూడా ఇదే సోద ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా కొందరు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే వీళ్ళు ఎవరు తెలియదు కదా ఎవరికి, ఆడియన్స్ కి డైరెక్ట్ పంపించేస్తే కాంపిటీషన్ ఉంటారు కదా. అంటే వాళ్ళు బేసిక్ ఏంటంటే ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు కామన్ పీపుల్ అనేది ఎవరికి తెలీదు. ఈ పర్సన్ని జనాలకు తీసుకెళ్ళాక స్ట్రాంగ్గా ఉంటాడు కదా ఇతను, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సో ఎన్స్ పర్సన్ అని. ఇతను లోపలికి వెళ్ళిపోయాక ఎంత మంచి సెలబ్రేట్ అయినా సరే ఇక్కడ ఆల్రెడీ చూసేసాడు కదా, ఇక్కడ దాటడం కష్టం అవుతుంది. అప్పుడు వీళ్ళ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అన్ని తెలిసేసి ఉంటాయి ఆడియన్స్కి. వీళ్ళని ఆల్రెడీ చూసి ఉంటారు, వాళ్ళకి తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ 15 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ అయినాయి కదా, ఆల్రెడీ చూసి ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి అని తెలిసిపోయింది ఆల్రెడీ. కానీ ఇక్కడ తెలియదు కదా, ఇంకా వీళ్ళకి ప్రాబ్లం అంతే. జడ్జెస్ సరిగా స్పందించట్లేదు, సరిగా లేదు వాళ్ళ జడ్జ్మెంట్ అని చెప్పేసి బయట కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే సరే వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమో నాకు కొంచెము రైటే అనిపించింది. ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు కదా నాకు, లేరని కాదు. దాని మీద నీకు ఇది కరెక్ట్ కాదు, ఇది అంటే ఈ కేటగిరీ కింద కరెక్ట్ కాదు, నెక్స్ట్ ట్రై అయ్యి అని చెప్పేసారు. సరేలే ఓకే అని చెప్పి నేను నార్మల్ తీసేసుకున్నాను, నేను అంతే, దాని గురించి పట్టించుకోలేదు. నర్సయ్య తాత తెలుసు కదా, అవును, అతను వచ్చి బయటికి నన్ను ఊరోడు అని చెప్పేసి తీసేశారు, ఇలాంటివన్నీ కొన్ని అంటున్నారు. అంటే నిజంగా జడ్జెస్ ఆ వేలో ఉన్నారా? కామన్ పీపుల్ అని చీప్ గా చూడడం అట్లా ఏం లేదు. అతను అంటే బేసిక్ అక్కడ వేరే వాళ్ళది మనకు అది టెలికాస్ట్ అయితే చూస్తే కానీ మనకు తెలుస్తుంది కదా, కానీ అప్పుడు మనం ఎట్లా చెప్తాం దాన్ని? ఇప్పుడు ఒక పర్సన్ని మిమ్మల్ని నేను అంటున్నానంటే నార్మల్గా అదేమన్నా బయటకు వచ్చి చూస్తే కానీ ఈ పర్సన్ నేను అంటున్నానని తెలుస్తుంది నాకు. అది చూడకుండా ఇప్పుడు నేను ఎట్లా నమ్మాలి? నేను నమ్మలేను కదా, నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది నా సిచ్యువేషన్ నేను బయటకు వస్తే ఇంకో పర్సన్ తో మాట్లాడివ్వట్లేదు నాకు, అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? నన్ను ఇంకో దగ్గరికి ఒక పర్సన్ దగ్గర మాట్లాడడానికి కూడా నేను వెళ్ళడానికి ఉండదు అక్కడ. అలాంటిది మనం ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మనం స్టార్టింగ్ లో మాట్లాడాం, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిందో మాట్లాడడానికి ఉండదు. ఇంకా మా దగ్గర రానివ్వరు వాళ్ళని ఎవరిని కూడా, వస్తే వాడు అదృష్టం ఇవ్వవాడు. ఇంకోటి అండి, ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వగానే 5గురిని కరెక్ట్ గా 2-3 గ్రీన్ ఇచ్చేసి సెలెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు డైరెక్ట్ బిగ్ బాస్ కి అనుకున్నాం, మళ్ళీ వాళ్ళకి టాస్కులు పెట్టి వాళ్ళలో కూడా 2 ఎలిమినేట్ చేసేసారు. దేంట్లో 15 మెంబర్స్ లో 15 లో కాదు, టాప్ 5 ఉండిరా వీళ్ళు, కొంతమంది కాకుండా టాప్ 5 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేస్తారు, గ్రీన్ ఇచ్చి ఇంకా డైరెక్ట్ హౌస్ లో చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. డైరెక్ట్ హౌస్ లో చూద్దామని మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, ప్రసన్న గారు వాళ్ళందరూ. అసలు నాకు అది కాన్సెప్టే అర్థం కాలేదు, నిజంగా చాలా మందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు 15 నెంబర్స్ ఉన్నారు కదా, 15 లో 15 మందిలో 2 నెంబర్స్ ని తీసేశారు. వాళ్ళు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది వాళ్ళకి ఆల్రెడీ, మళ్ళీ తర్వాత ఇంకొక కార్డు వచ్చింది, అందుకే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 13 ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి 6 నెంబర్స్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు సెలబ్రిటీసా? మిగతా వాళ్ళు సెలబ్రిటీస్, అంటే సెలబ్రిటీస్ 9, ఇప్పుడు కామన్ మ్యాన్ 6. ఓకే, మొత్తానికి అగ్ని పరీక్ష రివ్యూ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇవ్వాలి, రివ్యూ ఇచ్చే ప్రశాంత్ని చూద్దాం కాసేపు. బేసిక్గా నేను ఉంటాను అనుకున్నాను, అంటే బేసిక్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా అక్కడ ఉంటానని నేను. ఎందుకంటే నాకు ఈ ఒక్క స్టెప్ దాటేది ఉంటే నేను ఏంటో తెలిసేది వాళ్ళకి. ఇక్కడే స్టక్ చేసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ నాకు ఏం టాస్క్ పెట్టలేదు, ఏం గేమ్స్ ఆడిపియలేదు, నన్ను క్వశ్చన్స్ కూడా సరిగ్గా ఏం అడగలేదు. ఒకటే క్వశ్చన్, నీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఒక్క క్వశ్చన్ వల్ల నాకు స్టక్ చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సినిమా చూస్తే రివ్యూ ఎలా ఇస్తారో అగ్ని పరీక్ష రివ్యూ ఇవ్వాలంటే మీది మొత్తం పక్కన పెట్టేసేయండి. అమ్మో నెగిటివ్ వెళ్ళిపోతుందేమో, నన్ను కొడతారు. చెప్తే ఊర్లో ఉండని అంటారు, అట్లా అయిపోతుంది అంటారా? సరే మీకు అనిపించింది చెప్పండి, ఏముంది? మీరు మూవీస్ ఎప్పుడు ఎలా ఇస్తారో అలా. అవును అలా ఇస్తాను, కానీ అది ఏంటంటే ఇది ఇస్తే తిడతారేమో. ఏం తిట్టారు? స్టార్ట్ అవ్వక ముందే రివ్యూ స్టార్ట్ చేసేసారని? లేదు, హోప్ ఉంది నాకు వెళ్తానని, అందుకే అని. మళ్ళీ అలా కూడా ఏమైనా ఉంటుందా ఏమో తెలీదు, కాల్ వస్తుందేమో వైల్డ్ కార్డ్కి. అంటే నార్మల్ గా చెప్పండి, పోనీ అభిప్రాయం చెప్పండి, రివ్యూ వద్దు. నాకు బేసిక్ ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది అగ్ని పరీక్ష అనేది మంచి ప్లాట్ఫామ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు సపోజ్ అంతకుముందు సీజన్ తీసుకోండి, కొంతమంది కామన్ మ్యాన్స్ వచ్చారు ఒక్కొక్కరు, అవును, వాళ్ళని డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో పంపించారు. అవును,
వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎవరికి, వాళ్ళు తొందరగా వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళని పంపిస్తాను తొందరగా వస్తారా? రారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు రారు? అవును, ఎందుకంటే tough ఉంటుంది వీళ్ళకి. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ మైండ్లో ఎవరు వస్తారు ఎవరు. నేను నార్మల్గా బయటికి వెళ్తుంటా కదా, భయ్యా మీరు వెళ్ళిపోయారు కదా, మీ ఫేవరెట్ ఎవరు అని అడుగుతారు ఫస్ట్ ఒకటి. Okay. లేకపోతే ఇంకోరు వచ్చేసి మొన్న ఒక అమ్మాయి వచ్చి అడిగింది, ఆమె ఎవరో తెలియదు నాకు, వచ్చి ఎవరు వస్తారు మీకు తెలుసా చెప్పండి అని అడుగుతుంది. నాకు తెలియదేనండి, లేదండి మీకు తెలుసు మీరు చెప్పట్లేదు అని అడుగుతుంది. అంటే ఎవరు వస్తారు ఏంటి అని, తెలియదండి అది ఎవరు వస్తారో తెలియదు అంటే, ఓకే ఓకే అండి నేను చూస్తాను మీరు వెళ్ళిపోయారు కదా అని అని అంటుంది. అంటే ఆడియన్స్ లో చాలా మంది చూస్తున్నారు. నేను ఇందాక వస్తుంటా కూడా ఇంకో అతను, అన్న వెళ్తున్నావా అన్న, అంటే జస్ట్ ఒక బిట్కే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. మీరేమని చెప్తున్నారు అప్పుడు? ఏమో తెలీదు చూడాలి. ఇప్పుడు నేను వాళ్ళకి నేను వెళ్తానో లేదో నాకు కూడా తెలియదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న 13 నెంబర్స్ లో ఇప్పుడు వాళ్ళకి ఎవరిని అడిగానంటే వాళ్ళకే తెలియదు. అవును, అలాగే ఉంది, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వాళ్ళకు లోపలికి వెళ్ళే వారికి చెప్పారు వాళ్ళకి అమ్మో నేను వెళ్ళానా ఇప్పుడు నేను వచ్చానా అని షాక్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఈసారి ఇలా ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ప్రతిసారి డైరెక్ట్ గా తీసుకెళ్లడం అలా కొంచెం బాగుండిందా? ఇలా ఇదంతా క్లమ్జీ అయ్యి అగ్ని పరీక్ష చేసి ఇలా చేస్తే అండ్ కామన్ మ్యాన్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు కదా, ఇది బాగుందా? మిగతా సీజన్స్ బాగున్నాయి అనిపించింది? ఇప్పుడు అంటే అంత ముందు కొంచెం 7 కల్లా స్టార్ట్ అయ్యేది కదా, సెప్టెంబర్ 7కి. ఇప్పుడు ముందే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆడియన్స్ లోకి ఒక బిగ్ బాస్ అనే షో వస్తుంది, స్టార్ట్ అవుతుంది అని ఒకటైతే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇందులోకి వెళ్ళి అని ఒక ఆడియన్స్ కి ఒకటి అది ఉంటది, అది ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు చూడండి మీరు నమ్మరు, ఒక్కొక్కరికి అసలు ఫాలోవర్స్ లేని ఇప్పుడు 1,20,000 ఫాలోవర్స్ అయ్యారు వాళ్ళందరికీ. అంటే జస్ట్ 10 days లో 1 lakh అంటే మామూలు విషయం. ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు జస్ట్ 10 days లోనే. ఇప్పుడు అంటే అంత అంత వచ్చింది కదా వాళ్ళకి, ఇంపాక్ట్ క్రియేట్ అయినట్టే కదా. టీఆర్పీ మంచిగా ఉంటుంది దానికి. ఐఎమ్ సో హ్యాపీ, అంటే నేను ఉంటే హ్యాపీ ఉండు, చూద్దాం వెయిట్. ఓకే, సో ఈ బిగ్ బాస్ గురించి పక్కన పెడితే అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరు? అంటే ఏంటంటే నేను ఎలా ఉంటాను చూసి ఆల్రెడీ మీరు ఏంటో అందరికీ తెలుసు, ఆల్రెడీ మంచి ఫేమ్ ఉంది, సెల్ఫీలు కూడా దిగుతారు బయటికి వెళ్తే. లేదు, నా రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానని చూడాలి కదా. ఇప్పుడు బయట నేను చూసేసరికి చాలా మంది కామిక్ ఇలా చేస్తున్నావు బ్రో, నువ్వు ఇట్లనే ఉంటావా ఇలానే ఉంటావా అని చాలా మంది అడుగుతారు. ఇది కాకుండా నా లైఫ్ లో నేను ఎలా ఉంటాను రియల్ గా అనేది చూపించాలనుకుంటున్నా. కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండే, మా మమ్మీ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళాలి అని. దానికోసం నేను ట్రై చేశా. అదేంటంటే కొంచెం ఇది అయ్యేసరికి కొంచెం వర్కౌట్ కాలేదు.